Hello everyone, welcome to our channel Nivas Info. Today topic is 9th class maths 7th chapter triangles లో exercise 4 కి సంబంధించిన solutions and problems అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లోనే సమ్ రిలేటెడ్ లింక్స్ కంపల్సరీ ఇస్తాను. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. Question number 1. Show that in a right angled triangle the hypotenuse is the longest side. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం, అందులో హైపోటెన్యూస్ కర్ణము ఈజ్ ద లాంగెస్ట్ సైడ్, అతి పొడవైన భుజం అని నిరూపించండి. సో మనకు ఒక ట్రయాంగిల్స్లో మనకి 3 సైడ్స్ ఉంటాయి. అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో మనము 2 సైడ్స్ 1 హైపోటెన్యూస్ అంటాము. సో హైపోటెన్యూస్ 1 సైడ్, అది బిగ్ వన్ అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దాన్ని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ థింగ్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. అండ్ సెకండ్ వన్, సైడ్ ఆపోజిట్ ద గ్రేటర్ యాంగిల్ ఈజ్ లార్జర్. ఈ 2 పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ఒక ట్రయాంగిల్లోని 3 యాంగిల్స్ని సమ్ చేస్తే 180 degrees ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే గ్రేటర్ యాంగిల్ ఉంటుందో, 3 యాంగిల్స్లో ఏదైతే గ్రేటర్ యాంగిల్ ఉంటుందో దానికి ఆపోజిట్ ఉన్న సైడ్ అనేది లార్జెస్ట్ సైడ్ అయి ఉంటుంది. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకొని మనము ఒక ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్ అని ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా నేను ఒక పిక్ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకి ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఉంది. దీన్ని ఎలా అయినా డ్రా చేయండి. 90 degrees ఉన్నప్పుడు దీనికి ఆపోజిట్ ఏదైతే ఉంటుందో ఇదే లాంగెస్ట్ ఉంటుంది. మనకు చూడగానే ఈజీగా గుర్తుపెట్టవచ్చు. సో నేను దీన్ని ఇక్కడి వరకు కాకుండా నేను ఇక్కడి వరకు డ్రా చేస్తాను అనుకోండి, అయినప్పటికీ ఇదే లాంగెస్ట్ అవుతుంది. లేదు నేను ఇక్కడి వరకే డ్రా చేశాను అనుకోండి, ఇదే లాంగెస్ట్, అంటే రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్న సైడే లాంగెస్ట్ అవుతుంది. మీరు ఇవి తగ్గించినా అంతే. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది కానీ తగ్గించడం జరుగుతుంది. ఎలా తగ్గించినా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ 90 degrees యాంగిల్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ ఉన్న సైడ్ లాంగెస్ట్ సైడ్ అవుతుంది. దాన్ని మనం ప్రూవ్ చేయాలి. దానికోసం ఈ 2 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో ఫస్ట్ పాయింట్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. మనకి దీన్ని ఏబిసి అనుకుందాం, రైట్? ఏబిసి, రైట్? ఇప్పుడు ఏబిసి ప్లస్ బీసీఏ ప్లస్ బిఏసి లేదా సిఏబి. సో వీటి సమ్ ఎంత ఉండాలి? 180 degrees ఉండాలి. ఫస్ట్ రైట్ ఇట్. యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ బీసీఏ ప్లస్ యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అకార్డింగ్ టు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. సో ఇందులో మనకి బి అనేది ఏంటి, ఏబిసి అనేది ఏంటి? రైట్ యాంగిల్. ఇట్స్ మీన్స్ 90 degrees, అంటే దాని వాల్యూ ఉంది. ఆ వాల్యూని ఇక్కడ రిప్లేస్ చేయండి. సో యాంగిల్ ఏబిసి దగ్గర 90 degrees, బీసీఏ వాల్యూ లేదు, సిఏబి వాల్యూ లేదు, ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దెన్ ఈ 90 degreesని రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేయండి. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో బీసీఏ ప్లస్ సిఏబి ఉంటుంది. అంటే బీసీఏ ప్లస్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఉంది. 90 degrees ఇక్కడికి వచ్చేటప్పటికి -90 అవుతుంది. సో 180 - 90 వేస్తే మనకి రిమైనింగ్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. అంటే యాంగిల్ బీసీఏ ప్లస్ యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో మనకి ఇక్కడ యాంగిల్ బీసీఏ, యాంగిల్ సిఏబి ఈ రెండు కలిసి 90 degrees ఉంటాయి. అంటే ఒక్కొక్క యాంగిల్ ఎంత ఉంటుంది? లెస్ దెన్ 90 degrees ఉంటుంది. కాబట్టి ఇవి అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. సో బీసీఏ ప్లస్ సిఏబి ఆర్ అక్యూట్ యాంగిల్స్. అక్యూట్ యాంగిల్స్ మీన్స్ లెస్ దెన్ 90 degrees, రైట్? సో ఇక్కడ ఇండివిజువల్గా రాద్దాము. యాంగిల్ బీసీఏ లెస్ దెన్ 90 degrees అండ్ యాంగిల్ సిఏబి లెస్ దెన్ 90 degrees. ఇక్కడ 90 degrees అంటే ఏంది? ఏబిసి. అంటే ఇక్కడ దీన్ని ఇంకో విధంగా రాస్తే దేర్ఫోర్ బీసీఏ లెస్ దెన్ ఏబిసి అండ్ సిఏబి లెస్ దెన్ ఏబిసి. ఇక్కడ ఏబిసి కంటే ఈ యాంగిల్ ఏదైతే ఉందో దానికంటే ఈ యాంగిల్ లెస్ దెన్ యాంగిల్స్, రైట్? సో అంటే ఇక్కడ 3 యాంగిల్స్లో బిగ్ యాంగిల్ ఏదవుతుంది? అప్పుడు ఈ ఏబిసి అనేది బీసీఏ కంటే పెద్దది, రైట్? అదేవిధంగా సిఏబి కంటే కూడా పెద్దది. అంటే ఇక్కడ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ యాంగిల్, దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ యాంగిల్. మరి ఈ గ్రేటెస్ట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్న సైడ్స్ ఈజ్ ద లార్జెస్ట్ సైడ్. సో ఈ గ్రేటెస్ట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏసీ. కాబట్టి ఏసీ ఈజ్ గ్రేటర్ దెన్ ఏబి అండ్ బీసీ, రైట్? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఏసీ అనేది ఏబీ కంటే కూడా పెద్దగా ఉంటుంది, అదేవిధంగా బీసీ కంటే కూడా పెద్దగా ఉంటుంది. సో ఇక్కడ బిగ్గెస్ట్ సైడ్ ఏంటి? ఏసీ. దిస్ ఈజ్ ద ప్రూఫ్. దిస్ హైపోటెన్యూస్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ ఇన్ ఎనీ
right angle triangle. Question number 2. In adjacent figure, side AB and AC of triangle ABC are extended to points P and Q respectively. Also, angle PBC less than angle QCB. Show that AC greater than AB. సో మనకి ఇక్కడ AC అనేది ఇక్కడ ఉంది, AB అనేది ఇక్కడ ఉంది. ఈ AB కంటే AC బిగ్ వన్ అని మనం ప్రూవ్ చేయాలి. చూడగానే అర్థమవుతుంది, బట్ దాన్ని మనం ప్రూవ్ చేయాలి. సో దాన్ని ప్రూవ్ చేయడానికి మనకి ఇచ్చిన హింట్ ఏంటి అంటే ఇక్కడ యాంగిల్ పీబీసీ దిస్ వన్, ఓకే, ఇక్కడ ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఇది యాంగిల్ క్యూసీబీ కంటే లెస్ దెన్ క్యూసీబీ దిస్ వన్. సో అంటే ఇది గ్రేటెస్ట్ యాంగిల్, ఇది స్మాలెస్ట్ యాంగిల్. ఈ టూ యాంగిల్స్ని కంపేర్ చేసినప్పుడు ఇది స్మాల్ యాంగిల్, ఇది గ్రేటెస్ట్ యాంగిల్. అంటే ఈ యాంగిల్ కంటే ఎంతో కొంత ఇది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను 110 అనుకున్నాను, అప్పుడు ఇది 120 ఉండొచ్చు, 125 ఉండొచ్చు, ఎంత అంటే జస్ట్ 111 ఉన్నా కానీ అది గ్రేటెస్ట్ యాంగిల్ అవుతుంది, రైట్? సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 110 అనుకుంటున్నాను, ఇది 120 అనుకుంటున్నాను. సో మనము ఏసీ బిగ్ వన్ అని ప్రూవ్ చేయాలి అంటే ఈ ట్రయాంగిల్లో ఉన్న ఈ బి దగ్గర యాంగిల్ ఏదైతే ఉందో ఇన్నర్ సైడ్, ఇది బిగ్ వన్ అని ప్రూవ్ చేయాలి. మరి ఇది బిగ్ వన్ అని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ ఏబి కాకుండా ఏపీ తీసుకుంటే వన్ లైన్. సో ఈ లైన్కి వన్ సైడ్ టూ యాంగిల్స్ ఉన్నాయి, ఏబిసి అండ్ పీబీసీ. సో ఈ టూ కలిసి ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. ఈ 180 డిగ్రీస్లో ఇది 110ని మైనస్ చేయండి, సో మనకి అప్పుడు 70 వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా నేను జస్ట్ ఇది ఎగ్జాంపుల్, ఇది 120 110 చెప్పట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఈ యాంగిల్ కలిసి కూడా 180 డిగ్రీస్ ఉంటాయి. ఈ 180 డిగ్రీస్లోంచి ఇది బిగ్ వన్ కాబట్టి 120 తీసేయండి, మనకి 60 ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇది బిగ్ యాంగిల్ అయితే ఇది స్మాల్ యాంగిల్ అయింది. ఇక్కడ ఏమైంది? ఇది స్మాల్ యాంగిల్ అయింది. ఇది స్మాల్ యాంగిల్ అయితే ఇది బిగ్ యాంగిల్ అయింది. ఎందుకు అంటే 180లోంచి స్మాల్ యాంగిల్ తీసేస్తే, అంటే ఇక్కడ ఇది 180ఏ, ఇది 180ఏ. ఈ 180లోంచి ఇక్కడ తక్కువ అమౌంట్ తీసేస్తున్నాము, ఇక్కడ ఎక్కువ అమౌంట్ తీస్తున్నాం కాబట్టి ఇక్కడ మిగిలేది తక్కువ, ఇక్కడ తక్కువ తీస్తున్నాం కాబట్టి దీనికంటే ఇక్కడ ఎక్కువ మిగులుతుంది. అంటే ఇక్కడ ఇది బిగ్ వన్ అని ఇక్కడ ప్రూవ్ అవుతుంది. బిగ్ వన్ అని ప్రూవ్ అయినప్పుడు ఈ లోపల ఉన్న 3 ట్రయాంగిల్స్ లోపల ఆపోజిట్ సైడ్ అవుతుంది, అది బిగ్ సైడ్ అవుతుంది. ఇది మనం ప్రూవ్ చేయాలి, రైట్? జస్ట్ మీకు రఫ్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో మనకి ఇచ్చిన ఫిగర్లో, ఇన్ ద గివెన్ ఫిగర్, ఇక్కడ ఏబిసి ప్లస్ పీబీసీ ఈ రెండు కలిసి ఎంత? 180 డిగ్రీస్. దిస్ ఈజ్ కాల్డ్ లీనియర్ పేర్. సో యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ పీబీసీ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. నాకు ఓన్లీ ఏబిసి వాల్యూ కావాలి. ఇక్కడ ఏబిసి వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఈ పీబీసీని మైనస్ చేయాలి దేంట్లోంచి? 180లోంచి. కాబట్టి నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ పీబీసీ. ఈ పీబీసీని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తున్నాను, అంటే ఈ 180లోంచి ఈ పీబీసీని మైనస్ చేస్తున్నాను. అప్పుడు మిగిలేదేంటి? ఏబీసీ మిగులుతుంది. బట్ ఇక్కడ పీబీసీ వాల్యూ తెలియదు కాబట్టి ఏబీసీ వాల్యూ ఏమవుతుంది? 180 డిగ్రీస్ మైనస్ పీబీసీ ఎంత ఉంటే అంత తీసేయాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మనకి 2 యాంగిల్స్ ఉన్నాయి, లీనియర్ పేర్, ఏసీబీ అండ్ క్యూసీబీ. ఏసీబీ ప్లస్ క్యూసీబీ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దిస్ ఈజ్ ద లీనియర్ పేర్. సో నాకు ఇక్కడ ఏసీబీ వాల్యూ కావాలి. ఏసీబీ వాల్యూ కావాలంటే 180 డిగ్రీస్ నుంచి క్యూసీబీ మైనస్ చేద్దాం. సో ఏసీబీ వాల్యూ కావాలంటే ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ ఈ క్యూసీబీని రైట్ హ్యాండ్ తీసుకెళ్తే మైనస్ క్యూసీబీ. సో మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ 2 ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని మనకు ఆల్రెడీ ఒక హింట్ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే యాంగిల్ పీబీసీ లెస్ దెన్ యాంగిల్ క్యూసీబీ. ఇక్కడ పీబీసీ అనేది స్మాల్ యాంగిల్, ఈ క్యూసీబీ అనేది గ్రేటెస్ట్ యాంగిల్. జస్ట్ నేను ఇక్కడ స్మాల్ గ్రేట్ అని పెడుతున్నాను. ఓకే, క్లియర్ లేదు కదా? ఓకే, సో ఇది బిగ్ యాంగిల్, ఇది స్మాల్ యాంగిల్. బట్ మనం రెండింటిని కూడా తీసేస్తుంది దేంట్లోంచి? 180 డిగ్రీస్లోంచి. అంటే ఇక్కడ ఎక్కువ డిగ్రీస్ మైనస్ చేస్తున్నాము, ఇక్కడ తక్కువ డిగ్రీస్ మైనస్ చేస్తున్నాము. కాబట్టి రిమైనింగ్ అనేది ఇక్కడ ఎక్కువ డిగ్రీస్ ఉంటుంది, ఇక్కడ తక్కువ డిగ్రీస్ ఉంటుంది. అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, రైట్? సో ఇక్కడ యాంగిల్ పీబీసీ లెస్ దెన్ యాంగిల్ క్యూసీబీ అన్నాడు. ఓకే, యాంగిల్ పీబీసీని 180 డిగ్రీస్లోంచే మైనస్ చేస్తున్నాం. 180 డిగ్రీస్ మైనస్ యాంగిల్ పీబీసీ. 180 డిగ్రీస్లోంచే యాంగిల్ క్యూసీబీని మైనస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ 180 డిగ్రీస్ నుంచి పీసీబీని మైనస్ చేస్తున్నాము, 180 డిగ్రీస్ నుంచి క్యూసీబీని మైనస్ చేస్తున్నాము.
రిమైనింగ్ మనకి ఇక్కడ ఎక్కువ మిగులుతుంది, ఎందుకంటే పీబీసీ అనేది స్మాల్ తక్కువ అమౌంట్ తీసేస్తున్నాము, అది 180 degrees నుంచి. ఇక్కడ క్యూసీపీ అనేది ఎక్కువ అమౌంట్ తీసేస్తున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది, స్మాల్ వాల్యూ వస్తుంది, ఇది బిగ్ వాల్యూ వస్తుంది. ఇంతకుముందు చెప్పాను ఈ పీబీసీ వాల్యూ 110 అనుకుంటే ఇది 120 అనుకోండి, ఎందుకంటే ఇది గ్రేటెస్ట్ కాబట్టి. ఇక్కడ ఇది 110 అనుకుంటే 120 అనుకుంటే 180లోంచి 110 తీసేస్తే మనకి ఇక్కడ బిగ్ వన్ వస్తుంది, ఇక్కడ 120 తీసేస్తే దీనికంటే స్మాల్ వన్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇది గ్రేటెస్ట్ యాంగిల్ అవుతుంది, ఇది స్మాలెస్ట్ యాంగిల్ అవుతుంది. సో ఇక్కడ గ్రేటెస్ట్ యాంగిల్ ఏంటి, ఇక్కడ ఏబిసి అండ్ ఇక్కడ ఏసీబీ. సో ఈ టోటల్ 2 యాంగిల్స్ నుంచి ఇది మైనస్ చేస్తే ఇది రిమైనింగ్ మిగిలింది, ఇది మిగిలింది. ఈ 2 యాంగిల్స్లోంచి ఇది మైనస్ చేస్తే మనకి ఇది మిగిలింది. సో ఇది ఎక్కువ అమౌంట్ కాబట్టి ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇది దీనికంటే ఇది తక్కువ కాబట్టి ఇది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏబిసి బిగ్ వన్ అవుతుంది, ఏసీబీ స్మాల్ వన్ అవుతుంది. సో కాబట్టి ఏబిసి గ్రేటర్ దెన్ ఏసీబీ. సో మరి ఇక్కడ ఏబిసి బిగ్ వన్ కాబట్టి ఆ బిగ్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్న సైడ్ బిగ్గెస్ట్ సైడ్ అవుతుంది, లార్జెస్ట్ సైడ్ అవుతుంది. మరి ఇక్కడ ఏబిసికి ఆపోజిట్ ఏముంది, ఏసీ ఉంది, కాబట్టి ఏసీ గ్రేటర్ దెన్ ఏబీ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రూఫ్. సో దీన్ని దేని బేస్ చేసుకుని చెప్పాము, సైడ్ ఆపోజిట్ టు ద లార్జర్ యాంగిల్ ఈజ్ లార్జర్ అండ్ ప్రూవ్డ్ ఏసీ గ్రేటర్ దెన్ ఏబీ. క్వశ్చన్ నెంబర్ 3. ఇన్ అడ్జసెంట్ ఫిగర్ యాంగిల్ బి లెస్ దెన్ యాంగిల్ ఏ. ఇక్కడ యాంగిల్ ఏ ఏదైతే ఉందో ఇది స్మాల్ ఏ కంటే, అండ్ యాంగిల్ సి లెస్ దెన్ యాంగిల్ డి. యాంగిల్ సి ఇస్ ద స్మాల్ యాంగిల్, దేంతో పోలిస్తే డీతో పోలిస్తే. షో దట్ ఏడి లెస్ దెన్ బీసీ. ఏడి దిస్ లైన్ అండ్ బీసీ దిస్ లైన్, అంటే రెండింటికి కంబైన్డ్గా ఉన్న లైన్స్ సైడ్స్. అయితే ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఏడి అనేది స్మాల్ దేనికంటే, ఈ బీసీ కంటే. సో మనకి ఇక్కడ బి అనేది స్మాల్ యాంగిల్ కాబట్టి ఏఓ స్మాల్ సైడ్ అవుతుంది, ఇక్కడ ఏ బిగ్ యాంగిల్ కాబట్టి బీఓ బిగ్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ ఏఓ స్మాల్ సైడ్, బీఓ బిగ్ సైడ్. అట్ ద సేమ్ టైం డీకి ఆపోజిట్ ఓసీ ఉంది, ఇది బిగ్ సైడ్ అవుతుంది, లార్జర్ సైడ్ అవుతుంది. అదేవిధంగా సికి ఆపోజిట్ ఓడి, ఇది స్మాల్ అవుతుంది. అంటే ఇది స్మాలే, ఇది స్మాలే, ఈ రెండింటిని యాడ్ చేస్తాము, ఈ రెండింటిని యాడ్ చేస్తాము. సో ఇవి స్మాల్ కాబట్టి ఈ ఏడి స్మాల్ ఉంటుంది దేంతో కంపేర్ చేసినప్పుడు, బీసీతో కంపేర్ చేసినప్పుడు. దీన్ని మనం ప్రూవ్ చేయాలి. సో మనకి ఇచ్చింది ఏంటి అంటే యాంగిల్ బి లెస్ దెన్ యాంగిల్ సి అండ్ యాంగిల్ సి లెస్ దెన్ యాంగిల్ డి. సారీ, బి లెస్ దెన్ ఏ, సి లెస్ దెన్ డి. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏడి లెస్ దెన్ బీసీ. సో ఎక్కడైనా మనం దీన్ని ఎలా ప్రూవ్ చేయాలంటే ఏదైతే గ్రేటెస్ట్ యాంగిల్ ఉంటుందో దానికి ఆపోజిట్ ఉన్న సైడ్ అది లార్జర్ సైడ్ అవుతుంది. సో దీన్ని మనం మర్చిపోవద్దు. సో దీన్ని బేస్ చేసుకొని మనము ప్రూవ్ చేయగలుగుతాం, రైట్. సో ఫస్ట్ మనం సింగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ ఏఓబి ఫస్ట్ వన్. ట్రయాంగిల్ ఏఓబిలో మనకి యాంగిల్ బి లెస్ దెన్ యాంగిల్ ఏ. ఇక్కడ బి అనేది లెస్ దెన్ అంటే స్మాల్ యాంగిల్. స్మాల్ యాంగిల్ అయినప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్ ఏఓ ఏదైతే ఉందో అది స్మాల్ సైడ్ అవుతుంది. దేనికంటే ఇది బిగ్ కాబట్టి దీనికి బీఓ కంటే. సో ఏఓ లెస్ దెన్ ఓబి అని రాసుకుంటాం. ఏఓ లెస్ దెన్ ఓబి. ఎలా అంటే సైడ్స్ ఆపోజిట్ ద స్మాలర్ యాంగిల్ ఇస్ స్మాలర్, బిగ్గర్ యాంగిల్ ఇస్ ద బిగ్గర్, రైట్. ఇక్కడ బి అనేది స్మాల్ యాంగిల్ కాబట్టి ఇది స్మాల్ సైడ్, ఇది ఏ అనేది గ్రేటర్ యాంగిల్ కాబట్టి ఇది లార్జర్ సైడ్. సో దాన్ని బేస్ చేసుకొని ఏఓ లెస్ దెన్ ఓబి. ఇక్కడ ఏఓ అనేది స్మాల్ సైడ్, ఓబి అనేది లార్జర్ సైడ్. సెకండ్ ట్రయాంగిల్కి వచ్చేటప్పటికి సిఓడిలో సేమ్ యాంగిల్ సి లెస్ దెన్ యాంగిల్ డి. యాంగిల్ సి లెస్ దెన్ యాంగిల్ డి. సి అండ్ డి ఇచ్చాడు. సి అనేది స్మాల్ కాబట్టి ఓడి స్మాల్ సైడ్ అవుతుంది, అండ్ డి అనేది గ్రేటర్ యాంగిల్ కాబట్టి ఓసి లార్జర్ యాంగిల్ అవుతుంది, లార్జర్ సైడ్ అవుతుంది. దాన్ని రాసుకుందాం. సో ఓడి లెస్ దెన్ ఓసి. ఓడి అనేది ఈ ఓసి కంటే స్మాల్ సైడ్, ఎందుకంటే డి ఇస్ ద గ్రేటర్ యాంగిల్ కాబట్టి ఓసి అనేది లార్జర్ సైడ్ అవుతుంది. ఇప్పుడు మనకి లెస్ దెన్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ 2 సైడ్స్ని, లెస్ దెన్కి రైట్ సైడ్లో ఉన్న ఈ 2 సైడ్స్ని యాడ్ చేద్దాం, రైట్. ఇది కూడా మనం ఎలా రాసామంటే ఇది ఎలా రాసామో అలా రాసాం. సైడ్స్ ఆపోజిట్ ఇస్ స్మాలర్ యాంగిల్ ఇస్ స్మాలర్, గ్రేటర్ యాంగిల్ ఈజ్ గ్రేటర్, రైట్. సో ఆన్ యాడింగ్ ఈక్వేషన్ 1 and 2 we obtain, ఓకే, ఈ రెండింటిని. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1 అనుకుంటే దిస్ ఇస్ ద ఈక్వేషన్ 2. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏఓ ప్లస్ ఓడి లెస్ దెన్ ఓబి ప్లస్ ఓసి.
సో మనకి లెస్ దెన్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ రెండింటిని సమ్ చేస్తాం, లెస్ దెన్కి రైట్ సైడ్లో ఉన్న ఈ రెండింటిని సమ్ చేస్తాం. సో దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్. సో ఏఓ ప్లస్ ఓడి ఏడి అవుతుంది, రైట్. ఏడి లెస్ దెన్కి లెస్ దెన్, బీఓ ప్లస్ ఓసి బీసీ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రూఫ్. సో ఏడి లెస్ దెన్ బీసీ. Question number 4. AC and CD are respectively the smallest and longest sides of a quadrilateral ABCD. సో మనకి ఇక్కడ ఫిగర్ ఉంది. సో ఇక్కడ AB and CD. సో AB is the smallest and CD is the longest side of the given ABCD quadrilateral. Show that angle A greater than angle C and angle B greater than angle D. So angle A is the greater than when compared with C. Angle B is the greater than when compared with D. So ఇక్కడ A and B is the greatest angles and D and C are the smallest angles. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో మనకి ఇచ్చింది ఏంటంటే AB and CD టూ సైడ్స్ ఇచ్చిండు. అందులో AB అనేది స్మాలెస్ట్ అండ్ CD అనేది లాంగెస్ట్ సైడ్. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఫస్ట్ వన్ A గ్రేటర్ దెన్ C, సెకండ్ వన్ B గ్రేటర్ దెన్ D. సో దీనికోసం మనం సింపుల్గా చేయాల్సింది ఏంటి అంటే, సో ఒక ఏ నుంచి సి వరకు ఒక వెర్టిక్స్ అనేది డ్రా చేద్దాం. లెట్స్ జాయిన్ వెర్టిక్స్ ఏ టు సి, రైట్. ఈ విధంగా నేను డ్రా చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది, టూ ట్రయాంగిల్స్గా డివైడ్ అయిపోయింది. సో టూ ట్రయాంగిల్స్గా డివైడ్ అయినప్పుడు మనకి ట్రయాంగిల్స్లో ఒక ప్రాపర్టీ ఉంది. అదేంటి, గ్రేటర్ యాంగిల్ ఏదైతే ఉంటుందో దానికి ఆపోజిట్ ఉన్న సైడ్ అనేది బిగ్ వన్ అని చెప్పొచ్చు. సో మనం ఇక్కడ ఇందులో ఈ ఎక్సర్సైజ్లో ఏదైనా సరే మనం ప్రజెంట్ ఉన్నది ఇంకొకటి, మనం ప్రజెంట్ ఉన్నది ట్రయాంగిల్స్లో. మనకి ఇచ్చింది ఇక్కడ క్వాడ్రిలేటరల్. నేను ఇక్కడ వెర్టిక్స్ ఎందుకు డ్రా చేశానంటే దాన్ని టూ ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తాను. ట్రయాంగిల్స్ బేస్డ్గానే క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి ఇందులో. సో క్వాడ్రిలేటరల్ అనేది మనం నెక్స్ట్ వేరే చాప్టర్. సో ఇది ట్రయాంగిల్స్ కాబట్టి ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ అప్లై చేసి ఆన్సర్ అనేది రాబట్టాలి. సో నేను ఇక్కడ వెర్టిక్స్ అనేది డ్రా చేశాను. ఇది టూ ట్రయాంగిల్స్గా డివైడ్ అయింది, రైట్. ఇప్పుడు ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అండ్ ఏసిడి అనేది ఇంకొక ట్రయాంగిల్ లేదా ఏడిసి ఎలాగైనా తీసుకోండి. సో ఇక్కడ ఏబిసిలో ఇక్కడ మనకి క్వాడ్రిలేటరల్ ఇచ్చింది ఏంటంటే ఏబి ఈజ్ ద స్మాలెస్ట్ సైడ్ అన్నాడు, ఏబి ఈజ్ ద స్మాలెస్ట్ సైడ్ అన్నాడు, సిడి ఈజ్ ద లార్జెస్ట్ సైడ్ అన్నాడు. సో ఇక్కడ ఏబి అనేది స్మాలెస్ట్ సైడ్ అయినప్పుడు లాంగెస్ట్ సైడ్ ఏమవుతుంది, బీసీ తీసుకోవచ్చు. సో ఎందుకంటే ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏకి ఆపోజిట్ ఏంటి బి, రైట్. అండ్ సికి ఆపోజిట్ ఏబి. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, సి లెస్ దెన్ ఏ లేదా ఏ గ్రేటర్ దెన్ సి. సో యాంగిల్ ఏ గ్రేటర్ దెన్ యాంగిల్ సి అనేది ప్రూవ్ చేయాలి. కాబట్టి ఏకి ఆపోజిట్ బీసీ ఉంది, సికి ఆపోజిట్ ఏబి ఉంది. సో ఆటోమేటికల్లీ మనకి క్వశ్చన్లో ఇచ్చిండు ఏబి ఈజ్ ద స్మాలెస్ట్ సైడ్ అని. కాబట్టి ఏబి లెస్ దెన్ బీసీ. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు దిస్ ఈజ్ ద స్మాలెస్ట్, దిస్ ఈజ్ ద లార్జెస్ట్. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ ఇట్ ఏబి లెస్ దెన్ బీసీ. సో దీన్ని ఎలా రాసామంటే మళ్ళీ దీనికి ఒక ప్రాపర్టీ అనేది అప్లై చేస్తాం. ఎలా, గివెన్ ఏబి ఈజ్ ద స్మాలెస్ట్ సైడ్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఏబిసిడి మనకి ఆల్రెడీ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇది సైడ్ స్మాల్, ఇది లార్జ్ సైడ్ అయినప్పుడు దీనికి ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే ఇది స్మాల్ అయితే ఇది కూడా స్మాల్ అవుతుంది యాంగిల్ సి, అండ్ ఇది లార్జర్ అయితే ఇది గ్రేటెస్ట్ యాంగిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ అనేది గ్రేటెస్ట్ యాంగిల్, సి అనేది స్మాలెస్ట్ యాంగిల్. దీన్ని కూడా రాద్దాం. సో ఏసిబి లెస్ దెన్ బిఏసి, రైట్. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్. దీనికంటే ఇది బిగ్ వన్, రైట్. దీన్ని ఎలా రాసాము, యాంగిల్ ఆపోజిట్ ద స్మాలర్ సైడ్ ఇస్ స్మాలర్, రైట్. ఈ ప్రాపర్టీని యూజ్ చేసి రాసాం. దిస్ ఈజ్ ద ప్రాపర్టీ. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్కి వెళ్తే ఇన్ ఏడిసి దిస్ వన్, ఇందులో ఏడి అండ్ సిడి మనకి ఈ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సిడి ఈజ్ ద లార్జెస్ట్ సైడ్. సో సిడి ఈజ్ ద లార్జెస్ట్ సైడ్ అయినప్పుడు మనం ఇంకొకటి ఏం తీసుకోవాలి, మనం కంపేర్ చేయాల్సింది ఏసీ కాబట్టి ఏడి తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏడి ఏమవుతుంది, స్మాల్ అవుతుంది, ఎందుకంటే సిడి అనేది లార్జెస్ట్ అని క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏడి లెస్ దెన్ సిడి. దిస్ ఇస్ ద గివెన్ మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సిడి ఈజ్ ద లార్జెస్ట్ సైడ్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఏబిసిడి అని. సో ఇది స్మాల్, ఇది లార్జ్. సో అయినప్పుడు దీనికి ఆపోజిట్ ఇక్కడ మనకి ఏకి ఆపోజిట్
ఏడీకి ఆపోజిట్ యాంగిల్ సి, రైట్, డీసీకి ఆపోజిట్ యాంగిల్ ఈ. సో దీన్ని మనము ఏసీడీ ఈజ్ ద స్మాలెస్ట్ యాంగిల్ అవుతుంది. దిస్ ఈజ్ ద స్మాలెస్ట్. ఇంతకుముందు కూడా ఇది ప్లస్ ఇది తీసుకున్నాం. సో బిగ్గెస్ట్కి నేను 2 లైన్స్ పెడుతున్నాను. సో ఇక్కడ కూడా ఇది బిగ్గెస్ట్ అవుతుంది. సో ఏసీడీ ఈజ్ స్మాలెస్ట్ అంటే లెస్ దెన్ సిఏడి లేదా డిఏసి, ఎలాగైనా రాసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద గ్రేటర్ యాంగిల్. సో దీనికి నేనేం రాస్తున్నాను, యాంగిల్ ఏసీడీ లెస్ దెన్ యాంగిల్ సిఏడి. సో మనకి ఇది కూడా యాంగిల్ ఆపోజిట్ ప్రాపర్టీ అనేది యూజ్ చేసేసి ఇది రాయడం జరిగింది. ఇప్పుడు చూడండి 2 ఈక్వేషన్స్లో ఏసీబీ లెస్ దెన్ బిఎస్సి, ఏసీడీ లెస్ దెన్ సిఏడి. ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేయండి. లెస్ దెన్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ 2 సైడ్స్ని యాడ్ చేయండి, లెస్ దెన్కి రైట్ సైడ్లో ఉన్న ఈ 2 సైడ్స్ని యాడ్ చేయండి. ఏసీబీ ప్లస్ ఏసీడీ, బిఏసి ప్లస్ సిఏడి. సో ఏసీబీ ప్లస్ సిఏడి. సో ఈక్వేషన్ ఈ 2 ఇంటిని మనము యాడ్ చేస్తున్నాము. ఏసీబీ ప్లస్ ఏసీడీ లెస్ దెన్ బిఏసి ప్లస్ సిఏడి. ఇక్కడ ఏసీబీ ఏసీడీ, ఏసీబీ దిస్ వన్, ఏసీడీ దిస్ వన్, ఈ రెండింటిని సమ్ చేస్తాం. మనకి ఇక్కడ యాంగిల్ సి వస్తుంది, రైట్. ఈ రెండింటిని సమ్ చేస్తే యాంగిల్ సి వస్తుంది. ఈ రెండింటిని సమ్ చేస్తే యాంగిల్ ఏ వస్తుంది. అంటే ఇక్కడ బిఏసి అండ్ డిఏసి ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాము. యాడ్ చేస్తే మనకి యాంగిల్ ఏ వచ్చింది. మరి ఇక్కడ లెస్ దెన్ ఎక్కడ ఉంది? సో ఈ రెండింటిని సమ్ చేస్తే సి వచ్చింది. సి లెస్ దెన్ ఏ, యాంగిల్ సి లెస్ దెన్ యాంగిల్ ఏ. దిస్ మీన్స్ యాంగిల్ ఏ ఈజ్ బిగ్ వన్, యాంగిల్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ సి. దిస్ ఈజ్ ద ప్రూఫ్. ఇది క్వశ్చన్ హాఫ్ మాత్రమే, ఇంకా హాఫ్ ఉంది మనకి. మనము మళ్ళీ అండ్ బి అండ్ డిని కూడా ప్రూవ్ చేయాలి. దానికోసము మళ్ళీ నేను ఇక్కడ వెర్టిక్స్ అనేది బి నుంచి డికి డ్రా చేస్తున్నాను. లెట్స్ నౌ జాయిన్ బీడి, రైట్. ఇక్కడ వెర్టిక్స్ అనేది డ్రా చేస్తున్నాను. ఇంతకుముందు ఏసీని కలుపుతూ మనం ఒక వెర్టిక్స్ డ్రా చేస్తాము. ఇప్పుడు ఇలా, ఇప్పుడు కూడా మనకి 2 ట్రయాంగిల్స్గా డివైడ్ అయింది. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ఫస్ట్ వన్ తీసుకోండి, ఏబిడి తీసుకోండి. ఏబి ఇస్ ద స్మాలెస్ట్. ఎలా మనకి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో ఏబి అనేది స్మాలెస్ట్ సైడ్ అని. సో దాని ప్రకారము ఏబి లెస్ దెన్ ఏడి. దానికి రీజన్ గివెన్, ఏబి ఇస్ ద స్మాలెస్ట్ సైడ్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. సో ఇవి సైడ్స్కి ఆపోజిట్ యాంగిల్స్. స్మాల్ సైడ్కి ఆపోజిట్ స్మాల్ యాంగిల్ ఉంటుంది, బిగ్ సైడ్కి ఆపోజిట్ బిగ్ యాంగిల్ ఉంటుంది. మరి ఏబీకి ఆపోజిట్ ఏముంది? దిస్ ఇస్ ద ఏబి. దీనికి ఆపోజిట్ ఏముంది? డి, రైట్. అండ్ ఏడీకి ఆపోజిట్ బి ఉంది, రైట్. అంటే ఇక్కడ బిఏడి లేదా ఏడిబి, రైట్. ఫస్ట్ ఏడిబి అండ్ ఏబిడి, దిస్ వన్ అండ్ దిస్ వన్, ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. సో ఇది స్మాల్ కాబట్టి ఇది స్మాల్ యాంగిల్ అవుతుంది, ఇది బిగ్ యాంగిల్ అవుతుంది. బిగ్ యాంగిల్కి నేను 2 లైన్స్ డ్రా చేస్తున్నాను, రైట్. ఇది ఏబి అనేది స్మాల్ కాబట్టి దీనికి ఆపోజిట్ ఏదైతే ఉందో ఈ ఏడిబి, ఇది స్మాల్ యాంగిల్, రైట్. దీనికి మనకి ఏడీకి ఇది దీనికంటే ఇది బిగ్ కాబట్టి దీనికి ఆపోజిట్ దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ యాంగిల్. సో వీటిని రాద్దాం. యాంగిల్ ఏడిబి లెస్ దెన్ యాంగిల్ ఏబిడి, రైట్. దిస్ ఇస్ ద వన్ మోర్ ఈక్వేషన్. సో వీఆర్ యూజ్డ్ యాంగిల్ ఆపోజిట్ ప్రాపర్టీ. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్కి వచ్చేటప్పటికి ఇన్ ట్రయాంగిల్ బీడీసీ, బీసీ లెస్ దెన్ సిడి. ఎందుకంటే సిడి ఇస్ ద బిగ్గెస్ట్ సైడ్, క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము తీసుకుంటున్న ఈ బీడీ ఏదైతే ఉందో, రైట్, బీసీ ఇది స్మాల్ అవుతుంది, ఇది బిగ్ అవుతుంది, రైట్. ఇది స్మాల్ అవుతుంది, ఇది బిగ్ అవుతుంది. సో కాబట్టి బీసీ లెస్ దెన్ సిడి, సిడితో కంపేర్ చేసినప్పుడు బీసీ అనేది స్మాలెస్ట్. సో ఇది ఎలా రాసాము? ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చిండు. ఏమి ఇచ్చాడు? డిసి, సిడి ఈజ్ ద గ్రేటెస్ట్ లార్జెస్ట్ సైడ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఈ సైడ్స్ని బేస్ చేసుకొని ఇది లార్జెస్ట్ సైడ్ అయినప్పుడు ఇది గ్రేటెస్ట్ యాంగిల్ అవుతుంది. దానికి ఆపోజిట్ బి ఏదైతే ఉందో ఇది గ్రేటెస్ట్ యాంగిల్ అవుతుంది. ఇది స్మాల్ అయినప్పుడు దీనికి ఆపోజిట్ ఉన్న ఇది స్మాలెస్ట్ యాంగిల్ అవుతుంది. సో రాయండి, ఇది స్మాలెస్ట్ యాంగిల్, ఇది గ్రేటెస్ట్ యాంగిల్. సో స్మాలెస్ట్ యాంగిల్ లెస్ దెన్ గ్రేటెస్ట్ యాంగిల్. సో దానికి ఎలా రాస్తాము? బీడీసీ లెస్ దెన్ సిబిడి లేదా డిబిసి, ఎలాగైనా తీసుకోండి, ఓకే, రైట్. యాంగిల్ బీడీసీ లెస్ దెన్ యాంగిల్ సిబిడి. దిస్ ఈస్ ద వన్ మోర్ ఈక్వేషన్. ఇది కూడా మనం యాంగిల్ ఆపోజిట్ స్మాల్ సైడ్ స్మాలర్ దాన్ని యూజ్ చేసేసి ఆ ప్రాపర్టీని యూజ్ చేసి రాయడం జరిగింది.
ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ 2 ఈక్వేషన్స్లో కూడా లెస్ దెన్. సో లెస్ దెన్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న 2 సైడ్స్ని యాడ్ చేయండి, రైట్ సైడ్లో ఉన్న 2 సైడ్స్ని యాడ్ చేయండి. ఆన్ యాడింగ్ ఈక్వేషన్ 3 and 4 వి అబ్టైన్. సో లెఫ్ట్ సైడ్లో ఏముంది, ఏడిబి ప్లస్ బీడీసీ లెస్ దెన్ రైట్ సైడ్లో ఏబిడి ప్లస్ సిబిడి. సో ఇక్కడ ఏడిబి అంటే ఏంటి, బీడీసీ అంటే ఏంటి? ఏడిబి అంటే ఇది, బీడీసీ అంటే ఇది. అంటే ఇక్కడ డి దగ్గర 2 యాంగిల్స్ ఉన్నాయి. ఈ 2 యాంగిల్స్ని సమ్ చేస్తే మనకు డి వచ్చింది. డి లెస్ దెన్, ఇది గుర్తుపెట్టుకోవాలి, లెస్ దెన్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, డి వచ్చింది. ఈ రెండింటిని సమ్ చేస్తే మనకు బి వచ్చింది, రైట్? ఏబిడి అండ్ డిబిసి లేదా సిబిడి, ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి బి, యాంగిల్ బి దగ్గర 2 యాంగిల్స్ ఉన్నాయి. ఈ రెండింటిని సమ్ చేస్తే యాంగిల్ బి. సో ఇది లెస్ దెన్కి రైట్ సైడ్లో ఉంది, అంటే బి ఈజ్ ద greatest angle. This means B greater than D. This is the proof. Question number 5. In adjacent figure, PR greater than PQ and PS bisects QPR. Prove that PSR greater than PSQ. సో మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది PQR. సో ఇక్కడ ఏమంటున్నాం అంటే PR, దిస్ ఈజ్ ద లార్జెస్ట్ సైడ్. దిస్ ఈజ్ ద లార్జెస్ట్ సైడ్ అయినప్పుడు ఇది బిగ్ యాంగిల్ అవుతుంది. సో నేను 2 లైన్స్ పెట్టాను, ఇది బిగ్ యాంగిల్ అవుతుంది, రైట్? ఎందుకంటే ఇది బిగ్ సైడ్ కాబట్టి. సో ఇది స్మాల్ కాబట్టి దీనికంటే కూడా ఈ యాంగిల్ కంటే ఇది తక్కువ ఉంటుంది, రైట్? నెక్స్ట్ పిఎస్ బైసెక్స్ క్యూపిఆర్, దీన్ని ఇక్కడ పిఎస్ అనేది బైసెక్ట్ చేస్తుందంటే ఈ యాంగిల్ ఎంత ఉంటే ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. సో ఇది ఎంత ఉంటే ఇది అంతే ఉంటుంది, రైట్? ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఏది, క్యూపిఎస్ అండ్ ఆర్పిఎస్, ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఈ 2 యాంగిల్స్, ఇక్కడ మనకి ఇది బైసెక్ట్ చేయడం వల్ల ఇక్కడ 2 యాంగిల్స్ ఏర్పడినాయి కదా. ఈ 2 యాంగిల్స్లో పిఎస్ఆర్, దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ యాంగిల్ అని, పిఎస్ఆర్ గ్రేటర్ దెన్ పిఎస్క్యూ అంటున్నాడు, రైట్? ఈ యాంగిల్ బిగ్ వన్ అని మనం ప్రూవ్ చేయాలి. ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. ఎలా అంటే రఫ్గా నేను ఫస్ట్ చెప్తున్నాను. సో ఇదొక ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్లో ఇది బైసెక్ట్ చేయడం వల్ల 2 ట్రయాంగిల్స్ ఏర్పడినాయి. ఇదొక ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్కి ఇది ఏమవుతుంది, ఈ యాంగిల్ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయంటే క్యూ అండ్ పి అవుతాయి. ఈ క్యూ అండ్ పి ఇంటీరియర్ యాంగిల్, ఈ ఎస్ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ అనుకుంటే ఇది ఈ రెండు కలిసి ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. మీరు ప్రాపర్టీస్ అనేది మీకు గుర్తుండాలి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్లో అవుట్ సైడ్ ఏదైతే యాంగిల్ ఉందో ఇక్కడ పిఎస్ఆర్, దిస్ ఈజ్ ద అవుట్ సైడ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ పిఎస్క్యూ అనేది ఇంటీరియర్ యాంగిల్. మనం ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అప్లై చేసినప్పుడు పిఎస్ఆర్ తీసుకోవాలి. పిఎస్ఆర్ ఈక్వల్ టు 2 ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ దీంట్లో ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటంటే యాంగిల్ పి, యాంగిల్ క్యూ, ఈ రెండు ఎంత ఉంటే ఇది ఎంత ఉంటుంది, రైట్? అయితే మనకి ఇక్కడ ఇది బిగ్ వన్ అనుకున్నాము, ఇక్కడ ఇది ఎంత ఉంటే ఇది అంతే ఉంటుంది. అంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ ట్రయాంగిల్కి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది, పిఎస్క్యూ ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. పి అండ్ ఆర్ ఇంటీరియర్, అంటే పిఆర్ ఎంత ఉంటే ఇక్కడ ఎస్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంతే ఉంటుంది. పీక్యూ ఎంత ఉంటే ఇక్కడ ఎస్ అది అంతే ఉంటుంది. అయితే ఇక్కడ పి దగ్గర అంటే ఇక్కడ పి యాడ్ అవుతుంది, ఇక్కడ కూడా పి యాడ్ అవుతుంది. ఇది ఎంత యాడ్ అవుతుంది, ఈక్వల్గా యాడ్ అవుతుంది. కాబట్టి డిఫరెంట్ ఏముండదు. ఇది ఎంత ఉంది ఇది ఎంత ఉంది దాన్ని బట్టి డిఫరెంట్ ఉంటుంది. ఈ రెండిట్లో కంపేర్ చేసినప్పుడు ఇది బిగ్ వన్, కాబట్టి ఈ యాంగిల్స్ కలిపినప్పుడు ఇది బిగ్ వన్ అవుతుంది. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ యాంగిల్, ఇది ఈక్వల్ యాంగిల్, ఇది ఈక్వల్ యాంగిలే. ఈ ఈక్వల్ యాంగిల్ని దీనికి కలుపుతున్నాము, దీనికి అంటే క్యూకి ఎంత యాడ్ చేస్తున్నామో ఆర్కి కూడా అంతే యాడ్ చేస్తున్నాము. సో అంటే ఇది ఈ పీని పెద్ద డిఫరెన్స్ ఏం చూపించదు, ఎందుకంటే రెండింటికి ఈక్వల్గా యాడ్ చేస్తున్నాం కాబట్టి. బట్ మనకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది, ఇందులో క్యూ పెద్దదా ఆర్ పెద్దదా అంటే క్యూ ఇస్ ద గ్రేటెస్ట్ యాంగిల్. ఎందుకు అంటే యాంగిల్ పి సైడ్ పిఆర్ ఇస్ ద గ్రేటెస్ట్ సైడ్, అది క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ పిఆర్ ఇస్ ద గ్రేటెస్ట్ సైడ్, కాబట్టి ఇది గ్రేటెస్ట్ యాంగిల్ అవుతుంది. ఈ గ్రేటెస్ట్ యాంగిల్కి అంతే కలుపుతున్నాము, స్మాలెస్ట్ యాంగిల్కి అంతే కలుపుతున్నాము. కాబట్టి ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు బిగ్ యాంగిల్ వస్తుంది. అది ఏంటి, ఇక్కడ ఉన్న ఎక్స్టీరియర్ యాంగిల్, రైట్? ఇది మనము ప్రూవ్ చేయాలి. ఈ పిఎస్ఆర్ అనేది గ్రేటర్ దెన్ పిఎస్కు, దీనికంటే గ్రేటర్ దెన్ అనేది మనం ప్రూవ్ చేయాలి. దాన్ని ఎలాగనేది చూద్దాం, రైట్? మనకి గివెన్ పిఆర్ గ్రేటర్ దెన్ పిక్యూ అండ్ పిఎస్ బైసెక్స్ క్యూపిఆర్ అండ్ ప్రూవ్ పిఎస్ఆర్ గ్రేటర్ దెన్ పిఎస్క్యూ, రైట్? నౌ నేను ఇక్కడ
ఫస్ట్ ట్రయాంగిల్లో ఇన్ ట్రయాంగిల్ PQR, PR greater than PQ. First write it. In triangle PQR, sorry ఇక్కడ ట్రయాంగిల్ పక్కన PQR అని రాసుకోండి. PQR ట్రయాంగిల్లో PR is the largest side. PR is greater than PQ. అప్పుడు PQS greater than అవుతుంది. ఇది గ్రేటెస్ట్ యాంగిల్ అవుతుంది. సో ఎందుకంటే ఈ PR అనేది బిగ్గెస్ట్ సైడ్ కాబట్టి ఇది గ్రేటెస్ట్ యాంగిల్ అవుతుంది. సో PRS గ్రేటర్ దెన్ PRS దిస్ యాంగిల్, అంటే ఈ యాంగిల్ కంటే ఈ యాంగిల్ చిన్నది కాబట్టి PQS గ్రేటర్ దెన్ PRS. సో దీన్ని ఎలా రాసాము అంటే యాంగిల్ ఆపోజిట్ ప్రాపర్టీ యూజ్ చేసి రాసాము, దానికి రీజన్. నెక్స్ట్ ఇక్కడ మనకి QPS అండ్ SPQ లేదా RPS ఈ రెండు ఈక్వల్ యాంగిల్స్. ఎందుకంటే PS అనేది Pని బైసెక్ట్ చేసింది, ఓకే, QPRని ఈ PS అనేది బైసెక్ట్ చేసింది కాబట్టి ఈ యాంగిల్ ఎంత ఉంటే ఈ యాంగిల్ అంతే ఉంటుంది. కాబట్టి QPS ఈజ్ ఈక్వల్ టు RPS. సో దానికి రీజన్ PS బైసెక్ట్స్ QPR. ఇప్పుడు చూడండి ఈ ట్రయాంగిల్కి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది, దిస్ వన్, ఓకే, దిస్ వన్ ఈజ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఈ ట్రయాంగిల్కి దిస్ వన్ ఈజ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తున్నాము. PSR ఈజ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ PQS, రైట్, ట్రయాంగిల్ PQS, దీనికి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్, రైట్. దీనికి ఎక్స్టీరియర్ యాంగిల్ అయినప్పుడు ఈ యాంగిల్ ఈక్వల్ టు ఈ యాంగిల్ దాన్ని రాసుకోవాలి ఇక్కడ. PSR ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 2 ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ PSR ఈ యాంగిల్ అనేది ఎక్స్టీరియర్, PSR ఈజ్ ఈక్వల్ టు PQS దిస్ వన్ అండ్ QPS దిస్ వన్. సో దీన్ని ఎలా రాసామంటే యూజింగ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేసి రాస్తాం. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్కి వచ్చేటప్పటికి దీనికి మళ్ళీ ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది, PSQ దిస్ వన్. PSQ is the exterior angle of triangle PRS this one ki, right. ఇప్పుడు PSQ is equal to this one and this one, write it. And angle PSQ is equal to PRS this one and RPS this one. సో అంటే దీని ఈక్వల్గా ఈ రెండు కలిస్తే దీనికి ఈక్వల్గా ఉంటాయి ఎక్స్టీరియర్ యాంగిల్కి, ఈ రెండు కలిస్తే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఈక్వల్గా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్. ఈ 2 యాంగిల్స్ ఆర్ QPS అండ్ RPS. ఇదేంటి QPS అండ్ RPS, ఇవి రెండు కూడా ఈక్వల్. అంటే ఇక్కడ ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఈ రెండు కలుస్తున్నాము, ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఈ రెండు యాడ్ చేస్తున్నాము. కానీ అందులో ఈ రెండింటికి సంబంధించి ఒక యాంగిల్ అనేది ఈక్వల్గా ఉంది. అంటే ఇందులో ఏది డిఫరెంట్ ఉంటే అది బిగ్ వన్ అవుతుంది, రైట్. దిస్ ఈజ్. సో మనము ఈ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు, ఎందుకంటే ఇవి రెండు ఈక్వల్ యాంగిల్స్ కలుస్తున్నాయి. ఇక్కడ PQS ఇస్ ద గ్రేటెస్ట్ యాంగిల్, PQS దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ యాంగిల్. దీనికి ఈ యాంగిల్ కలుపుతున్నాము, అదేవిధంగా దీనికి ఈ యాంగిల్ కలుపుతున్నాము. ఇక్కడ PQS ఇస్ ద బిగ్గెస్ట్ యాంగిల్, గ్రేటెస్ట్ యాంగిల్, ఓకే. దీంతో కంపేర్ చేసినప్పుడు ఇది బిగ్గెస్ట్ యాంగిల్ కాబట్టి దీన్ని మనం కంపేర్ చేసినప్పుడు అంటే ఈ 2 PQS ప్లస్ QPS ఈ రెండింటిని సమ్ చేయండి, అదేవిధంగా PRS ప్లస్ RPS ఈ రెండింటిని సమ్ చేయండి, ఓకే. ఈ రెండు ఈక్వల్ టు PSR, ఈ రెండు ఈక్వల్ టు PSQ. మనం ఇక్కడ రాసుకున్నాం PQS ప్లస్ QPS ఈజ్ ఈక్వల్ టు PSR, PRS ప్లస్ RPS ఈజ్ ఈక్వల్ టు PSQ. మరి ఇందులో PSR బిగ్ వన్నా PSQ బిగ్ వన్నా అంటే ఈ రెండింటిని కంపేర్ చేయండి. ఇక్కడ QPS RPS ఈ రెండు ఈక్వల్, QPS RPS ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇవి యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా డిఫరెంట్ అనేది ఏమి ఉండదు, రెండు ఈక్వల్గా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండింటిని తీసేయండి, QPS అండ్ RPS. అంటే మీరు రఫ్ చేయకండి, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. మిగిలింది ఏంటి PQS అండ్ PRS. ఇందులో ఇక్కడ గ్రేటర్ దెన్ అని పెట్టాము, ఎలా పెట్టాము అంటే గ్రేటర్ దెన్ ఎలా పెట్టామంటే ఇక్కడ చూడండి PQS ఇస్ ద గ్రేటర్ దెన్ PRS. ఇది ఎలా వచ్చింది, PR గ్రేటర్ దెన్ PQ. మనకి ఇది క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది సైడ్స్, PR ఇస్ ద బిగ్గెస్ట్ సైడ్ అని. PR ఇస్ ద బిగ్గెస్ట్ సైడ్ అయినప్పుడు PQS గ్రేటెస్ట్ యాంగిల్ అవుతుంది.
సో కాబట్టి PQS అనేది గ్రేటెస్ట్ యాంగిల్, అందుకోసం మనకి గ్రేటర్ దెన్ సింబల్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి రిమైనింగ్ ఏం మిగిలింది, PQS PRS మిగిలింది. అందులో గ్రేటెస్ట్ యాంగిల్ ఏంటంటే PQS. సో PQS గ్రేటర్ దెన్ PSQ. మీరు ఇవి రఫ్ చేయొద్దు, అర్థం అవ్వడం కోసం రఫ్ చేస్తాను నేను, ఈజీగా అర్థం అవ్వడం కోసం. రైట్, దిస్ ఈజ్ ద ఆన్సర్. Question number 6. If two sides of a triangle measures 4 centimeters and 6 centimeters, find all possible measurements, positive integers, of the third side. How many distinct triangles can be obtained? మనం ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇవ్వడం జరిగింది, ఒకటి 4 సెంటీమీటర్స్ అండ్ ఒకటి 6 సెంటీమీటర్స్. సో థర్డ్ సైడ్ ఎంత అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అలా మనం నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే 4 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ 2 సైడ్స్ తీసుకొని ఇంకా మిగతా సైడ్ ఎంత అయినా తీసుకోండి, అలా తీసుకొని ఎన్ని ట్రయాంగిల్స్ని డ్రా చేయొచ్చు. సో దానికోసం మనం ఇక్కడ 2 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ వన్, సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. అండ్ సెకండ్ పాయింట్, డిఫరెన్స్ బిట్వీన్ 2 సైడ్స్ ఈజ్ ఆల్వేస్ లెసర్ దెన్ థర్డ్ సైడ్. అంటే మనం ఒక 2 సైడ్స్ని యాడ్ చేస్తే, మనకి 2 సైడ్స్ ఇచ్చాడు కదా క్వశ్చన్లో, ఆ 2 సైడ్స్ని యాడ్ చేస్తే అది థర్డ్ సైడ్ కంటే బిగ్ వాల్యూ అవ్వాలి. అదేవిధంగా మనము ఇచ్చిన 2 సైడ్స్ని ఒక సైడ్లోంచి ఇంకొక సైడ్ని మైనస్ చేస్తే అది థర్డ్ సైడ్ కంటే లెస్సర్ అయి ఉండాలి. సో ఈ పాయింట్స్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటేనే మనకి ఈజీగా అర్థమవుతుంది, క్వశ్చన్ అక్యురేట్గా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను, ఇది నేను 4 సెంటీమీటర్స్ అనుకుంటున్నాను, ఇది 6 సెంటీమీటర్స్ అనుకున్నాను. ఈ 4, 6 కలిపితే దీనికంటే బిగ్ వన్ అయి ఉండాలి. ఓకే, ఈ సైడ్ కంటే బిగ్ వన్ అవ్వాలి. ఈ 6 నుంచి 4 తీసేస్తే దీనికంటే స్మాల్ వాల్యూ రావాలి. అంటే ఇక్కడ 4, 6కి ఈ రెండింటిని యాడ్ చేస్తే 10 అవుతుంది, అంటే 10 లోపల ఉంటుంది ఈ సైడ్. అదేవిధంగా 6 - 4 ఇస్తే 2 కంటే బిగ్ ఉంటుంది. 2 కంటే బిగ్, 10 కంటే లెస్. ఆ వాల్యూస్ తోటి ఆ వాల్యూస్ ఎన్ని ఉంటే ఆ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది అన్ని డ్రా చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ దానికోసము ఫస్ట్ సైడ్ 4 సెంటీమీటర్స్ మనకి ఇచ్చాడు, సెకండ్ సైడ్ కూడా ఇచ్చిండు, అది 6 సెంటీమీటర్స్. థర్డ్ సైడ్ అనేది ఇవ్వలేదు కాబట్టి లెట్ ద లెంత్ ఆఫ్ ది థర్డ్ సైడ్ బి x సెంటీమీటర్స్ అనుకుందాం. థర్డ్ వన్ ఈజ్ x అనుకుందాం. సో ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న టూ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లై చేయాలి. అందులో మనకి ఫస్ట్ రూల్ ఏంటి, సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. ఫస్ట్ 2 సైడ్స్ని యాడ్ చేస్తే అది ఆ వాల్యూ ఎంత అవ్వాలి, థర్డ్ సైడ్ కంటే గ్రేటర్ దెన్ అవ్వాలి. అంటే 2 సైడ్స్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. అంటే ఇక్కడ దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే S1 + S2 గ్రేటర్ దెన్ S3. S3 మీన్స్ థర్డ్ వన్. ఓకే రైట్, S3 ఈజ్ ఈక్వల్ టు x అనుకున్నాను. రైట్, ఇక్కడ x అనుకున్నాను. రైట్, ఇక్కడ S1 + S2 గ్రేటర్ దెన్ S3. ఎందుకంటే ఈ రెండింటిని సమ్ చేస్తే ఈ థర్డ్ వాల్యూ కంటే బిగ్ వాల్యూ ఉండాలి. బిగ్ వాల్యూ అంటే ఇది ఈ సమ్ చేసింది గ్రేటర్ వాల్యూ ఉండాలి. సెకండ్ పాయింట్, డిఫరెన్స్. ఇక్కడ S2 బిగ్ వన్ కాబట్టి S2 - S1 ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ S3. అప్పుడు S2లోకి వెళ్ళి S1 తీసేస్తే S3 అనేది బిగ్ వాల్యూ అవుతుంది. అదే యాడ్ చేస్తే S3 స్మాల్ వాల్యూ అవుతుంది. ఇవి మనం అప్లై చేసిన 2 పాయింట్స్. ఈ పాయింట్స్ని కంపల్సరీ అప్లై చేయాలి. సో ఇక్కడ S1 వాల్యూ ఏముంది, 4 ఉంది. S2 వాల్యూ ఏముంది, 6 ఉంది. 4 + 6 గ్రేటర్ దెన్ x. S3 ఏమనుకున్నాము, x అనుకున్నాం. అంటే 4 + 6 గ్రేటర్ దెన్ x. అదేవిధంగా డిఫరెన్స్ 6 - 4 ఈజ్ ఈక్వల్ టు x. 4 లెస్ దెన్ x. ఓకే, ఈ 6 నుంచి 4ను మైనస్ చేస్తే అది లెస్ దెన్ వాల్యూ ఉండాలి, x కంటే లెస్ దెన్ అయి ఉండాలి. మరి 4 + 6 ఎంత, 10 గ్రేటర్ దెన్ x అండ్ 2 లెస్ దెన్ x. సో 10 గ్రేటర్ దెన్ x, 2 లెస్ దెన్ x. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ కూడా x కామన్ కూడా దీన్ని తిప్పి రాసుకోండి. ఓకే, దీన్ని ఎలా రాసుకుంటారంటే x గ్రేటర్ దెన్ 2. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, 2 లెస్ దెన్ x అంటే x ఈజ్ ద గ్రేటెస్ట్ వాల్యూ కాబట్టి x గ్రేటర్ దెన్ 2. అప్పుడు ఈ రెండింటిని కలిపి ఎలా రాసుకోవచ్చు అంటే 10 గ్రేటర్ దెన్ x గ్రేటర్ దెన్ 2. లేదా దీనికి ఆపోజిట్లో కూడా రాసుకోవచ్చు, 2 లెస్ దెన్ x లెస్ దెన్ 10. సో దీన్ని క్లియర్గా అర్థం చేసుకోండి, దీనికి ఆపోజిటే ఇది. ఇలా అయినా రాసుకోవచ్చు, ఇలా అయినా రాసుకోవచ్చు. రైట్, ఇప్పుడు అంటే x వాల్యూ ఏమవడానికి పాసిబిలిటీ ఉంది, 10కి 2కి మధ్యలో x వాల్యూ ఉంటుంది. 10కి 2కి మధ్యలో x వాల్యూ ఉంటుంది. అంటే 10కి 2కి మధ్యలో x ఆ వాల్యూస్ ఏమేమి ఉంటాయి, 3, 4, 5, 6, 7, 8, 9. సో x ఈజ్ ఈక్వల్ టు 3, 4, 5, 6, 7, 8, 9. సో
మనకి థర్డ్ వాల్యూ ఏమవడానికి పాసిబిలిటీ ఉంది? ఆల్ పాసిబుల్ మెజర్మెంట్స్ ఫర్ ద థర్డ్ సైడ్ ఆర్ 3 centimeters, 4 centimeters, 5 centimeters, 6 centimeters, 7 centimeters, 8 centimeters and 9 centimeters. These are the possible measurements for the third side. So total ఎన్ని ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6 7. So total 7 triangle can be obtained. మనము ఈ థర్డ్ సైడ్ని నెంబర్ ఆఫ్ ఎన్ని వాల్యూస్ తీసుకోవచ్చు? 7 వాల్యూస్ తీసుకొని 7 ట్రయాంగిల్స్ అనేది డ్రా చేయొచ్చు. Question number 7. Try to construct a triangle with 5 centimeters, 8 centimeters and 1 centimeter. It is possible or not? Why? Give your justification. ఇక్కడ మనకి 3 సైడ్స్ ఇవ్వడం జరిగింది. 5 centimeters, 8 centimeters and 1 centimeters. దీంతో ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయమంటుండు. పాసిబుల్ అవుతుందా లేదా? సో అవుతుంది అంటే ఓకే, కాకపోతే ఎందుకు అనేది మన జస్టిఫికేషన్ ఇవ్వాలి. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే 3 వాల్యూస్ ఇవ్వడం జరిగింది, 3 సైడ్స్ ఇవ్వడం జరిగింది. సో మనం సైడ్ ఏబిసి అనుకుంటున్నాను. సైడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 centimeters, సైడ్ బి ఈజ్ ఈక్వల్ టు 8 centimeters, సైడ్ సి ఈజ్ ఈక్వల్ టు 1 centimeters. సో మనకి 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ అప్లై చేయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే ద సమ్ ఆఫ్ 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. ఇందులో మనకి ఏవైనా 2 sidesని సమ్ చేసినప్పుడు అది థర్డ్ సైడ్ కంటే గ్రేటర్ వాల్యూ అయి ఉండాలి. సో దానికోసం మనం ఎలా రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ సి అని రాయొచ్చు. సో ఎలా రాయొచ్చు అంటే సమ్ ఆఫ్ 2 sides గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. సో ఇక్కడ 2 sidesని సమ్ చేస్తే అది గ్రేటర్ వాల్యూ అయి ఉండాలి థర్డ్ సైడ్ కంటే. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ సి అని రాస్తాను. మరి ఇక్కడ ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి, ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా. అంటే ఇక్కడ 5 + 8 గ్రేటర్ దెన్ 1, రైట్? ఇది కరెక్టేనా? 5 + 8 ఎంత? 13 గ్రేటర్ దెన్ 1, ఎస్ రైట్. సో దీన్ని మళ్ళీ తిప్పి రాద్దాం. నెక్స్ట్ బి, ఎందుకంటే ఎనీ 2 sidesని సమ్ చేసినా కానీ థర్డ్ సైడ్ గ్రేటర్ వాల్యూ ఉండాలి. పర్టికులర్గా ఏబీని ప్లేస్ చేస్తేనే కాదు, బీసీని ప్లేస్ చేసినా ఏ కంటే బిగ్ వాల్యూ రావాలి, లేదా ఏసీని ప్లేస్ చేసినా బి కంటే బిగ్ వాల్యూ రావాలి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, బి + సి గ్రేటర్ దెన్ ఏ అని రాస్తున్నాను. సో బి వాల్యూ 8, సి వాల్యూ 1 గ్రేటర్ దెన్ ఏ వాల్యూ 5. 8 + 1 9 greater than 5, yes right. Next c plus a greater than b. C value is 1, a value is 5 and b value is 8. 1 + 5 6 greater than 8, no, it's not right. So then we do not construct a triangle with sides 5 centimeters, 8 centimeters and 1 centimeters. మరి దీనికి గివ్ యువర్ జస్టిఫికేషన్ అన్నాడు. అది ఏంటి అంటే ఇదే, నేను ఇక్కడ పింక్ కలర్లో ఏదైతే మెన్షన్ చేశానో అదే. సమ్ ఆఫ్ 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. సో కాబట్టి ఇక్కడ ఏ 2 sidesని యాడ్ చేసినా కానీ అది థర్డ్ సైడ్ కంటే బిగ్ వాల్యూ అవ్వాలి. ఇక్కడ అవ్వడం లేదు. ఇక్కడ సి + ఏని యాడ్ చేస్తే అది బి కంటే బిగ్ వాల్యూ అవ్వడం లేదు. కాబట్టి ఇట్స్ నాట్ కన్స్ట్రక్ట్ ఎ ట్రయాంగిల్ విత్ గివెన్ sides.